హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వామి బురి వ్లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో దక్షిణ గంగగా పేరొందిన గోదావరి నది యొక్క జన్మస్థానము మరియు బ్రహ్మగిరి పర్వతాల యొక్క విశిష్టత, చరిత్ర, స్థల పురాణం మరియు బ్రహ్మగిరి పర్వతాల్లో ఉన్నటువంటి టెంపుల్స్, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్, మళ్ళీ ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ట్రాన్స్‌పోర్టేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇది నాసిక్ ట్రిప్‌లో సెకండ్ వ్లాగ్. ఫస్ట్ పార్ట్‌లో నేను త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని ఎలా దర్శించుకోవాలి అనే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, ఎవరైనా చూడని వాళ్ళుంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి. సెకండ్, ఈ బ్రహ్మగిరి పర్వతాల యొక్క విశిష్టత ఇదంతా నేను ఈ వ్లాగ్‌లో కవర్ చేస్తాను. నాసిక్ డిస్టిక్‌లోని త్రయంబకేశ్వరం దగ్గర ఈ బ్రహ్మగిరి పర్వతాలైతే ఉంటాయి. ఆ బ్రహ్మగిరి పర్వతాల పైన గోదావరి జన్మస్థానము. సో, ఇక్కడికి చేరుకోవడానికి మనకు హైదరాబాద్ నుండి, సికింద్రాబాద్ నుండి దేవగిరి ఎక్స్‌ప్రెస్ అయితే ఉంటుంది. దేవగిరి ఎక్స్‌ప్రెస్ నుంచి మనము డైరెక్ట్‌గా నాసిక్ రోడ్‌లో దిగేసి, నాసిక్ రోడ్ నుండి మనకి డైరెక్ట్ ఆటోస్, క్యాబ్స్ అండ్ మహారాష్ట్ర బస్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటది. మీ అవైలబిలిటీని పట్టుకొని ట్రాన్స్‌పోర్టేషన్ ఆహ్, బేస్ చేసుకొని మనం ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు. యాక్చువల్‌గా 12 అవర్స్ టైమ్ అయితే పడతది. మనం మధ్యాహ్నం 1 గంటకి సికింద్రాబాద్‌లో దేవగిరి ఎక్స్‌ప్రెస్ క్యాచ్ చేస్తే అక్కడి నుండి ఎర్లీ మార్నింగ్ 2:45 అంటే ఆల్మోస్ట్ 13-14 అవర్స్ జర్నీ టైమ్ అయితే ఉంటది. 700 కిలోమీటర్స్. సో, వన్స్ నాసిక్ రోడ్ నుంచి త్రయంబకేశ్వరం రీచ్ అయిపోయి, త్రయంబకేశ్వరంలో మనం జ్యోతిర్లింగ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ బ్రహ్మగిరి హిల్స్‌కైతే వెళ్ళడం జరుగుతుంది. సో, బ్రహ్మగిరి పర్వతాల యొక్క పాదాల దగ్గర, ఆ చుట్టూ కొండలు ఉన్నాయి గదా! ఆ పాదాల దగ్గర మనకి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అయితే స్వయంభుగా వెలిసినట్టు స్థల పురాణం ప్రకారం చెప్పడం జరిగింది. సో, వన్స్ ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటకొచ్చేసి మళ్ళీ టెంపుల్ ఎంట్రన్స్ ఎక్కడికైతే వెళ్ళామో అదే ప్లేస్‌లో మనకి ఆటోస్ అయితే ఉంటాయి. సో, ఆటో చార్జ్ వాళ్ళు రూ. 600 వాళ్ళు తీసుకుంటారు. 1 పర్సన్‌కైనా సరే, 4 మెంబర్స్‌కైనా సరే. ఒక 2-3 అవర్స్ టైమ్ అయితే ఇస్తారు మనకి. సో, నియర్ బై బ్రహ్మగిరి హిల్స్ పైనకి టోటల్ ఘాట్ రోడ్ ఉంటది. నియర్ బై అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మనం కంప్లీట్‌గా ఆ పైకెళ్ళేసి టోటల్ గోదావరి జన్మస్థానము మరియు వేరే చిన్న చిన్న టెంపుల్స్ అవన్నీ దర్శనం చేసుకొని కిందకొచ్చేసి మళ్ళీ మనకి సేమ్ ప్లేస్‌లో అయితే డ్రాప్ చేస్తారు. ఈ బ్రహ్మగిరి పర్వతాల యొక్క హైట్ 1800 ఫీట్ అయితే ఉంటుంది. సముద్ర మట్టానికి 4200 అడుగుల ఎత్తులో ఈ బ్రహ్మగిరి పర్వతాలైతే ఉంటాయి. సో, పురాణ కథనం ప్రకారము ఒక కుట్ర కారణంగా గౌతమ మహర్షి చేత అనుకోకుండా గోహత్య దోషం సంభవించినట్లు కథ చెప్తుంది. సో, తాను తెలియక చేసినటువంటి ఈ పాపం నుంచి విముక్తి పొందడానికి గౌతమ మహర్షి పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేస్తాడు. సో, అప్పుడు పరమశివుడు ప్రసన్నమయ్యి గంగని తన జటాజూటం శిరస్సు నుంచి ఆ కొండపై నుండి తర్వాత కుషావర్త కుండ్ అక్కడికి గంగా నది అయితే గోదావరి లేదా గౌతమి నది అయితే అక్కడికొచ్చేస్తుంది. సో, దాని తర్వాత ఆయనకి గోహత్య పాతకం నుంచి విముక్తి పొందినట్టుగా పురాణ కథ నుంచయితే మనం తెలుసుకోవచ్చు. సో, మనము ఆటోలో పైకి బ్రహ్మగిరి హిల్స్ పైకి మొత్తం ఘాట్ రోడ్ ఉంటది. ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్‌లో మనకి పై వరకైతే తీసుకెళ్తాడు. ఆల్మోస్ట్ నియర్ బై గోదావరి నది యొక్క జన్మస్థానమైనటువంటి ఆ ప్లేస్ దగ్గరికి మనకి ఒక 150 మెట్ల ముందటి వరకు మనకు తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాడు. ఎవరికైనా నడవడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళకు డోలీ ఫెసిలిటీ కూడా ఉంటది. అక్కడ ఉన్నవాళ్ళు సో, ఆ చుట్టూతా కొండల పైనకి తీసుకెళ్ళి టెంపుల్స్ అన్నీ దర్శనం చేయించి మనకు మళ్ళీ ఆటో దగ్గరైతే దిగబెడతారు డోలీ వాళ్ళు. సో, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ మేము లొకేషన్స్ చాలా బాగున్నాయని జెప్పేసి కొంచెము ఆగి ఫోటోస్, వీడియోస్ అవన్నీ తీసుకొని తర్వాత మళ్ళీ గోదావరి జన్మస్థానానికి బ్రహ్మగిరి హిల్స్ డౌన్ స్టైర్‌కైతే వెళ్ళడం జరిగింది.
సో, అది చూస్తున్నారు గదా! అదే హైయెస్ట్ హిల్ పాయింట్ అన్నట్టు బ్రహ్మగిరి హిల్స్‌లో. సో, దాని పైన బ్రహ్మ తపస్సు చేయడం వల్ల ఈ పర్వతానికి బ్రహ్మగిరి పర్వతాలు అని జెప్పేసి గూడా పేరొచ్చినట్టుగా స్థల పురాణం ప్రకారం మనకు చెప్తారు. సో, ఎవరైనా ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. నైస్ ఎక్స్‌పీరియన్స్ యాక్చువల్‌గా. జస్ట్ మనం హాఫ్ ఆఫ్ ద పార్ట్ పైకెళ్తాము. సో, టోటల్ బ్రహ్మగిరి పర్వతాల పైన ఇంకా టెంపుల్స్ ఉంటాయంట. సో, పైనకైతే వెళ్ళలేదు డ్యూ టు టైమ్ కన్‌స్ట్రెయిన్ యాక్చువల్‌గా. సో, హాఫ్ ఆఫ్ ద పార్ట్ వెళ్ళేసి టెంపుల్స్‌ని చిన్న చిన్న టెంపుల్స్ అవన్నీ చూసేసుకొని మళ్ళీ 2 అవర్స్ టైం పడతది మనకి. సో, 2 అవర్స్‌లో 2-2 ½ అవర్స్‌లో మన కిందకైతే వచ్చేయొచ్చు. సో, చూస్తున్నారు గదా! ఆటో వాళ్ళు అక్కడ వదిలేశారు. మేము ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే ఇట్లా మెట్ల మార్గం అయితే ఉంటది. సో, ఈజీనే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో, ఇక్కడ ఇంకొక హ్మ్, కేర్ ఏం తీసుకోవాలంటే కొంచెం కోతులుంటాయి. ఎటువంటి ఫుడ్ గానీ, బ్యాగ్స్ గానీ క్యారీ చేయకూడదు. సో, అవొచ్చేసి మొత్తం జిప్స్ ఓపెన్ చేసి ఉన్న ఐటెమ్స్ అన్నీ కింద పడేస్తాయి. చాలా జాగ్రత్తగుండాలి. అండ్ చేతుల్లో కొంచెం మనకి కర్రలు గూడా ఇస్తున్నారు వాళ్ళు. సో, సేఫ్టీ పర్పస్ అది గూడా క్యారీ చేసుకోవచ్చు. చూస్తున్నారు గదా! ఈ మెట్ల మార్గం గుండా మనం వెళ్తే స్ట్రెయిట్‌గా వెళ్ళగానే మనకి గోదావరి జన్మస్థానమైనటువంటి గంగాదేవి మందిరం అయితే ఉంటది. సో, ఒక నంది గుండా మనకి చిన్న వాటర్ ధార అయితే పడతది. ఈ బ్రహ్మగిరి హిల్స్ పైనుంచి చిన్న చిన్న డ్రాప్స్‌గా ఆ ధార అక్కడ మనకి గంగా నది అయితే గోదావరి ఇక్కడైతే గౌతమి అని గూడా పిలుస్తారు. సేమ్ గోదావరిని. మనకి దక్షిణ గంగగా ఇది మనం గోదావరి నదిని మనం పూజిస్తాము. చూస్తున్నారు గదా! హాఫ్ ఆఫ్ ద పార్ట్ మేము పైకొచ్చిన తర్వాత ఆ త్రయంబకేశ్వరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళని మనం చూడొచ్చు. అండ్ టెంపుల్ వ్యూ గూడా ఇక నుంచి చాలా బాగా కనిపిస్తది. సో, మనం ఆల్‌మోస్ట్ గోదావరి జన్మస్థానమైనటువంటి గంగాదేవి మందిరానికైతే ఇక్కడికొచ్చాము. సో, ఇక్కడ మనకి గణపతి దేవుడు, పార్వతీమాత, గంగాదేవి ము ము ముగ్గురి మందిరాలైతే ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో, ఎదురుగా మనకిక్కడ కనిపిస్తుందే గోదావరి జన్మస్థానము. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! అక్కడ చిన్నగా వాటర్ వస్తా ఉంది. సో, ఇదే పవిత్ర గోదావరి నది యొక్క జన్మస్థానము. ఇక్కడి నుంచి కుషావర్త కుండ్ నిన్న వీడియోలో చూపెట్టినట్టు కుషావర్త కుండ్‌కి అక్కడికి వాటర్ ఎళ్ళి అక్కడి నుంచి నాసిక్‌లో మనకి గోదావరి గంగా హారతి కూడా ఈవినింగ్ జరుగుతది 7:00 అది ఇంకో వీడియోలో చూపిస్తాను. సో, అక్కడి నుంచి తెలంగాణ, తెలంగాణ ద్వారా ఈ గోదావరి నది అనేది పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్ని తాకుతూ బంగాళాఖాతంలో అయితే కలవడం జరుగుతుంది. చూస్తున్నారు గదా! ఇంత చిన్న దార ఎంతో పెద్ద నదిగా టోటల్ మన దక్షిణ భారతదేశంలో 3 రాష్ట్రాల గుండా ప్రయాణించి బంగాళాఖాతంలో అయితే కలుస్తుంది. సో, కొందరు చిన్న బాటిల్ అయితే క్యారీ చేసుకోండి ఎవరైనా వచ్చిన వాళ్ళు. ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్తున్నారు మంచిదని జెప్పేసి. సో, ఈ పక్కనే మనకి ఆ గోదావరి జన్మస్థానం పక్కనే ఇది గణపతి దేవుని మందిరము. సో, ఈవిడ మనకు చూపిస్తుంది. అక్కడి నుంచి వాటరు ఇలా ప్రయాణించి ఇక్కడ ఒక కుండ ఉంటది చిన్నది. ఇక్కడ వాటర్ ఇక్కడ స్టోరేజ్ అయ్యి ఇక్కడి నుండి కుషావర్త కుండకి ఏదైతే మనకి త్రయంబకేశ్వర్ మందిరం పక్కనే కుషావర్త కుండ అయితే ఉందో అక్కడికి ఈ వాటర్ అనేది వెళ్తుంది. సో, అందుకని జెప్పేసే ప్రతి ఒక్కరు ఈ గోదావరి జన్మస్థానం వాటర్ అనేది ఫస్ట్ కుషావర్త కుండలోకెళ్తుంది గాబట్టి అక్కడ మనం స్నానం చేసి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్నయితే దర్శించుకోవాలని జెప్తారు. సో, ఇది పార్వతీదేవి మందిరము. గణపతి దేవుడు, గంగాదేవి పక్కనే మాతా పార్వతీదేవి మందిరం అయితే ఉంటుంది. ఇది దర్శనం చేసుకున్న తర్వాత ఇటు సైడ్ చూస్తున్నారు గదా! ఇది రైట్ సైడ్. సో, మనం ఆ పైకైతే నడుచుకుంటూ వెళ్ళాలి. చిన్నగా డ్రిజ్లింగ్ లాగా వర్షం అయితే పడుతుంది. ఈ బోర్డ్ చూస్తున్నారు గదా! సైన్ అహల్య గౌతమ ఋషి 108 స్వయంభూ శివలింగాలను పూజించినటువంటి ప్లేస్ ఇది. సో, ఇక్కడ 108 శివలింగాలు. ఈ చిన్న గుహ ఉంటదన్నట్టు. మనం ఇందాకల చూపెట్టిన వేలో వస్తే ఈ చిన్న గుహలో 108 శివలింగాలు ఇక్కడ
ఉంచేసి పూజ చేసి తపస్సు చేసినట్టుగా మనకి స్థల పురాణం ప్రకారము చెప్తారు. ఆ గుహ పక్కనే మనకి గణపతి దేవుని మందిరము, గణపతి దేవుని విగ్రహం కనిపిస్తుంది గదా! సో, ఇది దర్శించేసుకున్న తర్వాత మనం ఇంకా ముందుకెళ్తే అక్కడ గోరఖ్‌నాథ్ మందిరం అయితే ఉంటుంది. గోరఖ్‌నాథ్ మందిరము అక్కడ అతను 15 ఇయర్స్ అక్కడ ఘోర తపస్సు చేసినట్టుగా చెప్తారు. గుహ గూడా ఉంటుంది. చూద్దాం రండి. సో, మనం ఆల్మోస్ట్ గోరఖ్‌నాథ్ మందిరానికైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూపిస్తాను మీకు గోరఖ్‌నాథ్ అండ్ అక్కడ అతను తపస్సు చేసినటువంటి గుహని గూడా. సో, ఇది చిన్న గుహ పక్కనే గోరఖ్‌నాథ్ మందిరం అదైతే విగ్రహం ఉందో దాని పక్కనే చిన్న గుహ. ఇక్కడే అతను ఒక 15 ఇయర్స్ తపస్సు చేసినట్టుగా స్థల పురాణం ప్రకారము చెప్తారు. సో, ఈ ప్లేసెస్ విజిట్ చేసుకున్న తర్వాత మేమైతే కిందకి వెళ్ళిపోయాం. ఇక నుంచి త్రయంబకేశ్వరం పట్టణం యొక్క వ్యూ అయితే చాలా బాగుంటది. ఈ కొండలు టోటల్ ఇవన్నీ బ్రహ్మగిరి హిల్స్, నీలగిరి హిల్స్ ఆహ్, ఈ ఈ ఈ చుట్టుపక్కల 3 కొండల మధ్య మనకి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అయితే వెలిసినట్టుగా చెప్తారు. సో, చూస్తున్నారు గదా! త్రయంబకేశ్వర మందిరం ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తది మనకి. సో, టోటల్ బాటమ్‌లో ఇక్కడైతే గోపురాన్నయితే మనం చూడొచ్చు. ఇదండి బ్రహ్మగిరి హిల్స్ గోదావరి జన్మస్థానం యొక్క వ్లాగ్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. సో, ఎవరైనా నాసిక్ ట్రిప్‌కొచ్చినట్లయితే టోటల్ కవర్ చేయాల్సినటువంటి అదర్ ప్లేసెస్ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. సో, 2 నైట్స్, 3 డేస్ ప్లాన్ చేసుకొని రండి. టోటల్ అన్ని ప్లేసెస్ అండ్ ట్రెక్కింగ్ స్పాట్స్ కవర్ చేసుకొనెళ్ళొచ్చు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. స్వామి పూరి వ్లాగ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. బై.